ప్రియమైన వాళ్ళరా, యేసు నామములో మీకు శుభములు. లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనం ఏమని సెలవిస్తుందంటే, మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యము. మనుషులకు అన్నీ సాధ్యం కావు. పాపంలో ఉండేటువంటి ఒక మనిషిని రక్షించాలంటే అది కేవలము యేసు ప్రభు వలన మాత్రమే అవుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ఏముందంటే, నేను మార్గమును సత్యమును జీవమును. అంటే మోక్షానికి మార్గము ఎవరంటే యేసు ప్రభువే. మానవులు మోక్షానికి వెళ్ళడానికి అర్హత లేదు, పరలోకానికి వెళ్ళడానికి అర్హత లేదు. ఎందుకు అర్హత లేదంటే, రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఏమని సెలవుస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవుడు అనుగ్రహించే మహిమను పరలోకానికి పొందలేకపోతున్నారు చాలామంది. ఇది ఎట్లా మరి? పరలోకానికి వెళ్ళాలంటే ఏంది అంటే, ఈ పాపం వల్ల అయితే పోదు. పాపం వల్ల ఏమొస్తుంది? మరణం వస్తుంది. రోమపత్రిక 6:23లో చూసినట్టయితే, పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము. ఒక వ్యక్తిని, యేసునందు విశ్వసించిన ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకువెళ్ళాలంటే అది యేసు ప్రభు వలన మాత్రమే సాధ్యము. దుఃఖంలో ఉండేటువంటి బిడ్డల్ని శాంతి సమాధానంతో నింపాలంటే అది యేసు ప్రభు వలన మాత్రమే సాధ్యము. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన మహా గొప్ప దేవుడు. ఆయనందు నువ్వు విశ్వసించి ఆయనను ఒక్కసారి ఆశ్రయించినట్లయితే, నీ పూర్ణ హృదయంతో నీవు అంగీకరిస్తే ఆయన నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడు, ఆయనకు సాధ్యము.